హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక మంచి టేస్టీ బీట్రూట్ కూర ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ కూరని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా కడుపు నిండా తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ తీసుకోవాలి. నేను తీసుకున్న బీట్రూట్ వచ్చేసి 1/2 కిలో వరకు ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె తీసుకుని 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. మీరు పెసరపప్పు ప్లేస్ లో కందిపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. పప్పు వేయించుకుని తీసుకుంటే కూర వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని 1 లేదా 2 సార్లు పప్పుని నీట్గా కడిగేయాలి. పప్పు నీట్గా కడిగిన తర్వాత పప్పు ఉడికించుకోవడానికి సరిపడినంత మళ్ళీ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు వాటర్ వేసానండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేద్దామండి. మిక్సీ జార్ తీసుకుని 6 లేదా 7 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 ఇంచుల వరకు అల్లం ముక్క తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 8 లేదా 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మిక్సీ మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ మసాలాని పక్కన పెట్టేసి పప్పు బీట్రూట్ ఉడికిందో లేదో చూద్దామండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, పప్పు అయితే చక్కగా ఉడికిందండి. బీట్రూట్ ముక్కలు కూడా ఉడికాయో లేదో చూద్దాము. బీట్రూట్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. పప్పు కాస్త పలుకుగా ఉడికించుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఆవాలు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 లేదా 4 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించిన పప్పు బీట్రూట్ ని వేసేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. బీట్రూట్ ముందుగానే ఉడికించుకుని వేసుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుందండి. 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ కూరలోకి కారం కానీ వేరే మసాలాలేమీ వేయవలసిన అవసరం లేదండి. ఇలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి, కారం సరిపోతుంది. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. బీట్రూట్ పెసరపప్పు కూర చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. చూస్తారు కదండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడే బీట్రూట్ కూరని చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.